హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ మై చాయిస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో చూపించబోయే రెసిపీ ఏంటంటే అట్లు అండి. ఇవి చాలా స్పెషాలిటీ ఉంది. వీటికి చాలామంది అమావాస్యకి ఇంకా అట్ల తిద్దికి పోసుకోవడం అనవాయితీ. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే చాలా సింపుల్ ప్రొసీజరు. అలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు 10 నిమిషాల్లో వేసుకుని ఈజీ బ్రేక్ఫాస్ట్. ఇది ఎలా చేయాలో చూద్దామా? అట్ల పిండి తడుపుకోవడానికి 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. అలాగే జొన్న పిండి 1/2 కప్పు తీసుకుంటున్నాను. నెక్స్ట్ శనగపిండి 1 స్పూన్, బియ్యం పిండి 1 స్పూన్. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి 1 ఆనియన్ని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే 1 గ్రీన్ చిల్లీ, తగినంత సాల్ట్ వేసుకొని పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఈ మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, దీన్ని ఈ అట్ల పిండిలోకి వేసుకొని కలుపుకుంటున్నాను. తర్వాత వాటర్ వేసుకొని లూజ్గా అయ్యే విధంగా తడుపుకోవాలి. దోశ పిండి కన్నా పల్చగా జారుగా ఉండాలన్నమాట. దీంట్లో వేసుకున్న ఆనియన్స్ జీలకర్ర వల్ల అట్లకి ఒక మంచి టేస్ట్ వస్తుంది. అలాగే కారం కమ్మగా ఉండాలి అనుకునే వాళ్ళు చిల్లీ వేసుకోవాలి. అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసినా పర్వాలేదండి. నెక్స్ట్ పిండి కాస్త నానడానికి 10 నిమిషాలు పక్కన పెట్టిద్దాము. ఈ అట్లకి మంచి కాంబినేషన్ పానకం. సో దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. దానికోసము స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుంటున్నాను. ఇందులోకి 1 గ్లాస్ వాటర్ వేసుకునాలి. ఇది మరిగేలోపు 1 స్పూన్ చిన్న సైజులో ఉండే ఈ సాబుదానా బౌల్లోకి వేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇది నానేలోపు మరొక బౌల్లో 2 స్పూన్స్ గోధుమ పిండి లేదంటే జొన్న పిండి అయినా పర్వాలేదు, ఏదైనా వేసుకోవచ్చు. దీనికి సరిపడా వాటర్ వేసుకొని పల్చగా అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. అనేటప్పుడు ఏంటంటే ఉండలు లేకుండా చూసుకోండి. నెక్స్ట్ ఈ మరుగుతున్న వాటర్లోకి ఇందాక నానబెట్టుకున్నాం కదా సాబుదానా, అది వేసేసి కలుపుకుందాము. ఇవి కాస్త ఉడికాక ఇందాక తడుపుకున్న గోధుమ పిండి ఉంది కదా, దాన్ని కూడా మెల్లిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. కలుపుతూ ఉండలు కట్టకుండా పిండిని అడుగంటకుండా చూసుకోవాలి. పిండి కాస్త ఉడికాక దీంట్లోకి 1/2 కప్ షుగర్ వేసుకుంటున్నాను. తర్వాత దీన్ని మొత్తం కలిపేసుకొని ఈ షుగర్ కూడా కరిగిపోయాక 2 ఇలాచీలను ఇలా దంచేసుకొని పౌడర్ చేసి వేసుకుంటున్నాను. ఈ మొత్తం పిండి బాగా ఉడకాలన్నమాట, లేదంటే పచ్చివాసన వస్తుంది. సో ఒక 10 నిమిషాలు ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. పానకం స్వీట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ అట్లు వేసుకుందాము. స్టవ్ పైన పెనం పెట్టుకొని పెనం వేడయ్యాక ఇలా ఆనియన్తో ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఆయిల్తో మంచిగా స్ప్రెడ్ చేసుకొని అట్లు పోసుకోవాలి. ఇలా పెంక పైన పిండి వేసుకున్న తర్వాత స్పూన్తో స్ప్రెడ్ చేయకూడదండి. సేమ్ రవ్వ దోశకి ఎలా అయితే వేసుకుంటాము అంటే ఇలా చల్లుకుంటాము, ఆ విధంగానే వేసుకోవాలి. తర్వాత దీనిపైన 1 స్పూన్ ఆయిల్ వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. స్లోగా నెమ్మదిగా కాలుతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి నెమ్మదిగా కాల్చుకోవాలి. ఇలా కింది వైపు కాస్త కాలిపోయాక దీన్ని అటువైపుగా మలిపి నెమ్మదిగా కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా కాలిపోయాక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఈ అట్ల పిండిలోకి గోధుమ పిండి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది ఎక్కువ క్వాంటిటీలోని తీసుకోవాలి. మిగతావన్నీ జస్ట్ ఒక 1 స్పూన్ అలా వేసుకుంటే సరిపోతుందన్నమాట. శనగపిండి ఇష్టం లేని వాళ్ళు దీన్ని అవాయిడ్ చేసినా పర్వాలేదు. ఈ అట్లు పానకంతో తింటే చాలా బాగుంటుంది. కొంచెం కారంగా కమ్మగా తీయగా టేస్ట్ చాలా బాగుంటుంది. సైడ్ ఎక్కువగా ఈ అట్లు అమావాస్యకు అంటే పండుగ ముందు వచ్చే అమావాస్య ఉంటుంది కదా, అప్పుడు పోసుకుంటాము. ఈ అట్లు పోసుకోవడానికి రాని వాళ్ళు స్టార్టింగ్లో కొంచెం మందగా వేసుకున్నారనుకోండి, ఈజీగా వచ్చేస్తాయి. ఈ అట్లు పెంక పైన వేసుకున్నప్పుడు దీనిపైన ఆనియన్, కొత్తిమీర, క్యారెట్ అలా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. బట్ ఈ పానకానికి మాత్రం ఇలా సింపుల్గా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అట్లు వేసుకున్నప్పుడు స్టవ్ మీడియంలో ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్, లేదంటే సరిగా కాలవన్నమాట. సో జాగ్రత్తగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నెమ్మదిగా కాల్చుకోవాలి.
చాలామంది ఈ అట్లను అట్ల తిద్ది రోజు వేసుకోవడం చాలా స్పెషాలిటీ. చాలా సింపుల్ అండి. టిఫిన్ ఏం చేయాలో అనుకునే టైంలో చాలా త్వరగా ఫాస్ట్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఇది. చాలామంది అట్లు వేసుకోవడానికి ఇష్టం, బట్ వాళ్ళకి వేసుకోవడం కుదరక రాక అవాయిడ్ చేస్తారు. కానీ నేను చెప్పిన విధంగా వేసుకోండి, ఈజీగా వచ్చేస్తాయి. ఈ రెసిపీ తెలిసిన వాళ్ళు లైక్ చేయండి. ఒకవేళ తెలియని వాళ్ళు వీడియో మొత్తం చూసి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా ఈ రెసిపీని షేర్ చేయండి. నెక్స్ట్ టైం మరొక ట్రెడిషనల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ.